దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయన బల్లను సమీపించటానికి ప్రభువు సహాయము చేశారు. విలాప వాక్యములు 5వ అధ్యాయము. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21, 22 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చినది. మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయుము. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో స్థానిక జగన్నాథపురంలో మేమందరము కూడి ఉండటానికి మీరు కృపనిచ్చారు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా తండ్రి కొద్ది పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి సహాయము చేశారు. ఈ సమయంలో వాక్యరీతిగా మమ్మల్ని దర్శించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి. మా కొరవలు, మా కొరతలు మీరు ఎరిగి ఉన్నారు. వాటన్నిటిని ప్రభా సమృద్ధితో నింపమని బతిమలాడుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. అల్పుడైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకొనమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో మనం చదువుకున్న వాక్యాన్ని చాలా శ్రద్ధగా గమనించండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనంలో ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. గమనించండి, ఈ పుస్తకాన్ని విలాప వాక్యములు చాలా చిన్న పుస్తకం, కేవలం 5 అధ్యాయాలు. మరి ఇది ప్రవక్త అయిన ఇర్మియా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఇర్మియాకున్న మరొక పేరేంటంటే విలపించే ప్రవక్త లేదా ఏడుపుల ప్రవక్త. తన జీవితమంతా కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చిన ఈ ప్రవక్త తన జీవితంలో ఎన్ని ఉడుదొడుకులు వచ్చినప్పటికీ కూడా దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు, అంటే దేవుడు యెరూషలేము పట్టణాన్ని మరి ఏ రీతిగా అయితే శత్రువుల చేతికి అప్పగించాడు, అటువంటి పరిస్థితుల్లో ఇర్మియా ప్రవక్త ప్రవచించటం ప్రారంభించాడు. ఆ రీతిగా ఇశ్రాయేలీల యొక్క అవసరత ఏంటో దేవుడు గ్రహించాడు. ఇర్మియా ఇశ్రాయేలీల పక్షంగా మరి ప్రభువుని బతిమలాడుకుంటుండగా ప్రభు అనేక అద్భుత కార్యాలు చేశాడు. గమనించగలిగితే ఇక్కడ చాలా స్పష్టంగా 5వ అధ్యాయములో విశేషంగా యెరూషలేము తరపున దేవునితో మరి మొరపెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మా పూర్వస్థితిని మరలా మాకు దయచేయి ప్రభువా అంటున్నాడు. అంటే గతంలో దేవుని ఎదుట ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఉన్నారో ఆ పరిస్థితిని దయచేయమంటున్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారో మనందరికీ తెలుసు. అక్కడ చాలీ చాలని ఆహారం, చాలీ చాలని వసతులు,
అయినా సరే కఠినంగా వ్యవహరిస్తూ ఉన్న ఫరో, ఇటువంటి బానిసత్వంలో ఫరో నుంచి దేవాది దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలుల్ని ఐగుప్తు నుంచి బయటకు నడిపించాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా యెరూషలేము పట్టణంలో ఉంటున్నారు. అనేక తరాలు గడిచిపోయినాయి, కానీ తిరుగుబాటు చేసేవారు, అంటే దేవునికి తిరుగుబాటు చేసేవారు ఇశ్రాయేలు జనాంగంలో తయారైపోయారు. దేవునికి తిరుగుబాటు చేయటం అంటే దేవుని మాటలను గైకొనకుండా, దేవుని మాటలు అనుసరించకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దేవునికి ఎదురు తిరిగిన తరము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇక చూసేది లేదు, వీళ్ళని ఉపేక్షించేది లేదు అన్న రీతిగా మరి కొన్ని శత్రు దేశాలకు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. ముఖ్యంగా బబులోను సామ్రాజ్యం వారి చేతికి, మాదీయ పారసీక సామ్రాజ్యం వారి చేతికి. ఇక చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారి సమయం వచ్చేసరికి ఇశ్రాయేలీలు రోమా సామ్రాజ్యపు చేతిలో ఉన్నారు. ఇశ్రాయేలీలేమి స్వతంత్రంగా పరిపాలించబడుతున్న పరిస్థితుల్లో లేరు. స్వతంత్రంగా పరిపాలించబడటం అంటే అది కేవలము సౌలు, అలాగే దావీదు, సొలొమోను రాజుల కాలంలోనే వాళ్ళు పరిపాలించబడ్డారు. ఆ తర్వాత మెల్లమెల్లగా శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. అప్పగించబడటానికి కారణం ఏంటంటే వారి యొక్క తిరుగుబాటు, వారు మాట వినని పరిస్థితి. అందుకనే మనం గమనించగలిగితే ఒకప్పుడు ఎటువంటి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇశ్రాయేలీలు అనుభవించారో అది వారికి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఎటువంటి మరి ప్రార్థనా జీవితంలో దేవునితో సహవాసము కలిగి ఉండటాన్ని ఇశ్రాయేలీలు అనుభవించారో అది ఇప్పుడు లేదు. అందుకనే ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు, మా పూర్వస్థితిని మరలా మాకు కలిగించు అంటున్నాడు. మా పూర్వస్థితిని మరలా మాకు కలుగజేయము అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇప్పుడు ఇదే పరిస్థితిని మనం నేటి విశ్వాస జీవితానికి కూడా అన్వయించుకోగలిగితే, ఆపాదించగలిగితే, అంటే అప్లై చేసి చూడగలిగితే, ఒక రీతిగా ఒకప్పుడు ఉన్న ప్రార్థనా జీవితము, భక్తి జీవితము, ఒకప్పుడు ఉన్న తీవ్రత, అంటే ఒకప్పుడు అంటే రక్షించబడిన తొలి దినాలలో ఉన్న ఆ తీవ్రత, ఆ భక్తి, ఆ ప్రార్థనా జీవితము, ఆ దేవునితో సహవాసం, ఇవేవి కూడా నేటి విశ్వాస జీవితంలో కనపడకపోవటం అనేది చాలా విచారకరమైన సంగతి. ప్రాముఖ్యంగా క్రైస్తవుల్లో సగం మంది విశ్వాసులు నేటి దినాన్న ఆశీర్వాదాల వెంటూ పరిగెడుతూ దేవుణ్ణి విడిచిపెడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేంటి ఆశీర్వాదం వెంట పరిగెడుతూ దేవుణ్ణి విడిచిపెడతాం అంటే, గమనించండి, మనిషికి కొన్ని తలంపులను బట్టి ఏమనిపిస్తుంది, అలాగా ఉంటేనే ఆశీర్వాదం అనిపిస్తుంది. దీనికోసం మనిషి ప్రయాసపడుతూ ఉంటాడు. మంచిదే, కాదంటలేదు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రయాస, దేవునికి దూరంగా ఉన్న ప్రయత్నము, అదేదంత మంచిది కాదుగా మన జీవితానికి. అందుకే మా పూర్వస్థితిని మరలా మాకు కలిగించు అంటే, దేవుణ్ణి విడిచిపెట్టి చేసే ప్రయాస అంతా కూడా వృధా ప్రయాసే కదా. దేనికి అప్పగించబడతాం? అపవాదికి అప్పగించబడతాం. అప్పుడంటే ఇశ్రాయేలీలు బబులోను వాళ్లకు, మాదీయ పారసీక సామ్రాజ్యానికి, ఆ తర్వాత రోజుల్లో రోమా సామ్రాజ్యానికి అప్పగించబడినట్లు విశ్వాస జీవితంలో మనము కూడా ప్రార్థనలో చల్లారిపోతే, భక్తిలో సన్నగిల్లిపోతే, విశ్వాసంలో వెనకడుగు వేస్తే మన పరిస్థితి ఏంటంటే అపవాదికి అప్పగించబడతాం. ఎప్పుడైనా సరే గమనించండి, కొన్ని లేడులు కానీ కొన్ని దుప్పులు కానీ పరిగెడతా ఉంటే, సింహం దాన్ని వేటాడాలనుకోండి, నేను అడవికి రాజును కదా అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళి మొదటి లైన్లో ఉన్న దుప్పిని లేడిని పట్టుకుంటుందా? లేకపోతే ఆఖరి లైన్లో పరిగెత్తలేకపోతున్న వాటిని పట్టుకుంటుందా? ఆఖరి లైన్లో ఏ ఎడ్డిదో, గుడ్డిదో, మడ్డిదో, కుంటిదో ఏదో ఉంటుంది, అది ఫాస్ట్గా పరిగెత్తలేదు, తప్పించుకోలేదు. దాన్నే ఏం చేస్తుంది? సింహం వెళ్ళి పట్టుకుంటుంది. అపవాది చేసే పని కూడా అదే. అపవాది ప్రార్థనాపరుడైన వాడిని పట్టుకోడు. ఎవరిని పట్టుకుంటాడు? ప్రార్థనలో సన్నగిల్లిన వారిని పట్టుకుంటాడు కదా. ఈగలో బాగా మండుతున్న స్టవ్ మీద ఉంటాయా?
చల్లారిపోయిన స్టవ్ దగ్గరికి వస్తాయా? మరేంటి? మండుతున్న మంట ఉన్న స్టవ్ దగ్గరికి వస్తాయా ఈగలు? రావు కదా, చల్లారిపోయిన స్టవ్ దగ్గరికి వస్తాయి కదా. ఈ సీజన్లో మీరు మంచి తాటి చెట్లు ఉన్నట్టున్నాయి మీ పక్కనట్టు, తాటి పళ్ళు పడతాయా? తాటి పళ్ళు పడతాయి కదా. తాటి కాయని, ఆ తాటి పండుని కాల్చేటప్పుడు వస్తుందా ఈగ? లేదు, నువ్వు చల్లారిపోయాక తింటావు చూడు, అప్పుడు వస్తుంది. అపవాది కూడా అలాగే విశ్వాసంలో వెనకబడిపోయినప్పుడు, దేవుని సహవాసంలో వెనకబడిపోయినప్పుడు, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని మనం కోల్పోయి ఈ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు, లోక ప్రయాసలో వెళ్తున్నప్పుడు అప్పుడు పట్టుకుంటాడు వాడు. అప్పుడు కూడా మనం చేయవలసిన ప్రార్థన ఇదే. ఎటువంటి ప్రార్థన? ఇర్మియా చేస్తున్న ప్రార్థన, ప్రభువా మా పూర్వస్థితి మరలా మాకు కలిగించు కదా. ఒకప్పుడు ఎన్ని అధ్యాయాలు చదివే వాళ్ళమో, ఇప్పుడు ఒక అధ్యాయం చదవటం చాలా కష్టంగా ఉంటుంది. ఒకప్పుడు ఎన్ని గంటలు ప్రార్థనలో లేకపోతే ఎన్ని గంటల ఆరాధనలో ఉండేవాళ్ళము. ఒక ఆయన నన్ను విజయవాడలో అడిగాడు, అంటే మమ్మల్ని హోసన్నకి వెళ్ళమంటారా అంటే, హోసన్నకి వెళ్ళొద్దు మీరు, అక్కడ భక్సింగ్ గారి సహవాసం ఎక్కడైనా ఉంటే చూసుకొని వెళ్ళండి అన్నా నేను. ఆయన వెంటనే ఒకటి అన్నాడు, ఏమండి అక్కడ 2-3 ప్రసంగాలు ఉంటాయి అంటే. ఒక ప్రసంగం వింటమే ఈ రోజున విశ్వాసులకి కష్టంగా ఉంది. నిజమే, అక్కడ ఆరాధనా వర్తమానం ఉంటుంది, బల్ల వర్తమానం ఉంటుంది. వాళ్ళు నిజంగా 2-3 ప్రసంగాలు ఉంటాయి, వర్తమానాలు ఉంటాయి. అంటే ఆ 2-3 అమ్మో, ఒక్కొక్క ప్రసంగికుడు ఎంతసేపు చెప్తాడు, అంతసేపు మేము కూర్చోవాలా. హోసన్నలు అయితే కాసేపు ఎగరచ్చు, కాసేపు స్తుతి ఆరాధన పేరుతో గంతులు వేయచ్చు, కాసేపు మ్యూజిక్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఇవి ఉండవుగా. అది వాళ్ళు 3 వర్తమానాలు ఇస్తారు. ఉదయం 10ంటికి వెళ్ళి 2:30-3 వరకు కూర్చోవాలి. వింతగా ఉంది కదా. నిజంగా ఉదయం 10ంటికి వెళ్ళి, మీ దగ్గరికి నేను కామేతోపు రాకముందు తిరువూరు హెబ్రోన్లో ఉండేవాళ్ళం మేము. మాకు అదే సమయం అయ్యేది. అక్కడ కుర్చీలు ఉండవు. 3-3:30 అలాగే ఉండాలి. జనాలు ఈ రోజున అలాగా ఏమంటారు, ఆ క్రమాన్ని ఇష్టపడలేదు. ఎంతసేపు ఏంటంటే కొద్దిగా ఈజీ కోజీ లైఫ్ కదా. పెట్టట్లేదంటే కాదు, మనం పెట్టట్లేదంటే మనకి అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి మనం పెట్టట్లే కాదు. మనం ఒక చోట ఉంటే అలాగే పెట్టేవాళ్ళమేమో. అలాగా. కానీ గమనించండి, ఇటువంటి పరిస్థితులు మా పూర్వస్థితిని మరలా మాకు కలుగజేయము. ఏది? ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండే పూర్వస్థితి, దేవునితో ఎక్కువ సమయం గడిపే పూర్వస్థితి. అందుకే గమనించండి, మనం అనుకోవచ్చు మరి చూడగలిగితే అంతా బాగానే ఉంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఒకానొక పరిస్థితుల్లో ప్రభు మనల్ని లెక్కడిగినప్పుడు మనం ఎందులో తగ్గిపోతామో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఆసియాలో ఉన్న 7 సంఘాలతో ప్రభువు మాట్లాడుతూ అంటాడు కదా, మొట్టమొదటి సంఘమైన ఎఫెసు సంఘంతో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు కదా, నీవు ఏ స్థితి నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. గమనించండి. అందుకని ఇప్పుడు మనం అనుభవిస్తున్న పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోయి పూర్వము మనం విశ్వాసములో రగిలిపోతూ ఉన్న పరిస్థితులు రావాలి అంటే ఒకసారి ప్రభువుని మనం బతిమలాడుకోవాలి. అయ్యా, గతంలో ఉన్న ప్రార్థనా జీవితం ఇప్పుడు నాకు లేదు, దయతో నన్ను క్షమించండి అయ్యా. గతంలో ఉన్న విశ్వాసము నాకు ఇప్పుడు లేదు, గతంలో ఉన్న భక్తి ఇప్పుడు నాకు లేదు, గతంలో ఉన్న సమర్పణ నాకు ఇప్పుడు
లేదు. గతంలో ఉన్న వైరాగ్యము నాకు ఇప్పుడు లేదు. గమనించండి, మొన్న ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళాం. ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఊరు మొత్తానికి ఒక స్త్రీ రక్షించబడింది. ఎలాగ ప్రభువుని తెలుసుకుందో తెలియదు, కానీ మిగిలిన గ్రామం అంతా కూడా వాళ్ళు రక్షణలోనికి రాల. ఒక ఆదివారము ఆమె 30-40 కిలోమీటర్లు వెళ్ళి ఆరాధనకి హాజరై వస్తుంది. 30-40 కిలోమీటర్లు. బస్సులు ఉండవు, ఆటోలు దొరికితే దొరికినట్టు. అది కూడా వాళ్ళ గ్రామం నుంచి హైవే మీదకి రావడానికి ఒక 2-3 కిలోమీటర్లు నడిచి ఆ ఉదయాన్నే బయలుదేరుతుందంట. ఆరాధన చూసుకొని సాయంత్రానికి ఎప్పుడో ఇంటికి వస్తుందంట. గమనించండి, అటువంటి వైరాగ్యం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి విజయవాడని చూసుకుంటే ఏ టైంకైనా వెళ్ళచ్చు. ఈ టైం మిస్ అయితే రాత్రి సాయంత్రం 7ంటికి పెట్టే వాళ్ళు కూడా విజయవాడలో బెన్ సర్కిల్ చుట్టూరు చాలామంది ఉంటారు. ఇవన్నీ కుదరలేదా? 100 ఇంచ్ ఏంటి లైవ్ వస్తుంది. కానీ చూసారా ఆమె పరిస్థితి ఎలాగ ఉందో? నేను ఆశ్చర్యపోయా. ఈ రోజున కూడా ఇన్ని కిలోమీటర్లు ఆరాధనకి వెళ్ళే వాళ్ళు ఉంటారా కదా? అందుకని అటువంటి వైరాగ్యము ఇప్పుడు లేదు. అలాగే దేవుని పట్ల ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండటం లేదు. ఒకప్పుడు ఉన్న ప్రత్యేకించబడిన జీవితం ఇప్పుడు ఉండటం లేదు. ఈ విషయాలన్నిటిని బట్టి ప్రభువుని మనము ఒప్పుకోవాలి. అందుకనే గమనించండి, ప్రభువు కూడా ఎటువంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడంటే, అక్కడ మందలో ఉన్న 99 మంది కంటే 99 గొర్రెల కంటే మంద నుంచి వేరైపోయి ఎక్కడో ఏ సమస్యల్లోనో ఏ క్రూర జంతువు చేతిలో చిక్కుకోటానికి సిద్ధంగా ఉన్న ఆ ఒక్క గొర్రె కోసమే ప్రభువు కూడా ఎదురు చూస్తున్నారు. గమనించండి. అందుకనే మన పూర్వస్థితి మనకు తిరిగి రావాలి అంటే ప్రభు పాదాలు పట్టుకోవటం తప్ప వేరే దిక్కు లేదు. అందుకే దావీదు మహారాజు ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు. ఆ తర్వాతే అంటాడు, ప్రభువు వలననే నాకు సహాయము కలుగుతుంది. ప్రభువు వలననే నాకు సహాయము కలుగుతుంది. అందుకని ఏ పరిస్థితుల్లో నుంచి, ఏ భక్తిలో నుంచి తప్పిపోతూ ఉన్నామో దాన్ని పరిశీలించుకుందాం, సరిచేసుకుందాం. బోధించే నేనైనా, బోధన వింటున్న మీరైనా వీటిని గ్రహించుకుందాం. దేవునితో అధిక సమయాన్ని గడపడానికి సిద్ధపడదాం. అప్పుడే మన పూర్వస్థితి మనకు కలుగుతుంది. హల్లెలూయా. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.